Nobody can stop this flow. Hallelujah. Hallelujah. పలుకుదాం ఈ మాట, దేవుని సైన్యమని. మరలా చెప్దాం బిగ్గరగా, దేవుని సైన్యం. హల్లెలూయా. లోకంలో ఒక మాట చెప్తున్నారు, హల్లెలూయా. లోకంలో ఒక మాట ఇలా చెప్తారు, ఏమనంటే కయ్యానికైనా బియ్యానికైనా ఏం కావాలట? సమఉజ్జి కావాలట. సమఉజ్జి కావాలట. అర్థం, ఒక వార్ఫీల్డ్లో దిగాలంటే సరి అయిన ఉజ్జి కావాలి. ఒక కళ్యాణం జరగాలంటే ఎల్కేజీ పాపని ఐఏఎస్ చదివిన వ్యక్తిని పెళ్లి చేస్తారా? చెప్పండి, చెయ్యరు. సరి అయిన జోడీ కావాలి, సమఉజ్జి కావాలి. అలా దేవుని సైన్యం ఎలా సిద్ధపడాలంటే, ఆపోజిట్లో వస్తున్న శత్రువు కంటే కూడా బలంగా అన్ని విషయాల్లో తయారవ్వాలి. ఒక 2 దేశాల యొక్క సైన్యం సిద్ధపడుతున్నారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్కి చెప్పుకుందాం. ఇండియా సైనికులు రోజు మొత్తంలో గంట సేపు ఎక్సర్సైజులు చేస్తూ ప్రాక్టీస్లో ఉంటున్నారు. ఎంతసేపు అండి ఇండియన్స్ ఉండేది? గంట సేపు. ఓకేనా? మనకి శత్రు దేశాలు అని పిలువబడుతున్న ఒక దేశంలో అక్కడ సైనికులు రోజుకు గంట మాత్రమే రెస్ట్ తీసుకొని 23 గంటలు తర్ఫీదులో ఉంటున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏ సైన్యం బలంగా మారుతుంది? ఎందుకు? ఎక్కువ తర్ఫీదు పొందుతున్నారు గనుక, ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు గనుక కదా. అదే విధంగా వెలుగుకు చీకటికి ఉన్న, వెలుగుకు మధ్యలో చీకటికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో నువ్వు వెలుగు సంబంధి కావచ్చు, కానీ ఎంత సమయం నువ్వు తర్ఫీదు పొందితే అంత పోరాటంలో నిలబడడం సాధ్యమవుతుంది. దేవుని సైనికులు అని చెప్తున్న సమయం, ఆయన నామం పెట్టబడిన ప్రతి ఒక్కడు సైనికుడే. చెప్పండి అన్నమాట. ఎందుకో తెలుసా? ఆయన నామం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. చెప్పండి, ఆయన నామం ఏంటి? హల్లెలూయా. అంటే దండులోనికి చేర్చబడుతున్న ప్రతి ఒక్కడు సైనికుడు అని అర్థం. ఆమేనని చెప్పండి. ఈరోజు మన అందరిలో కూడా సైనికుడు మనోభావం ఎంటర్ అవ్వాలి. సైనికుడు వార్ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత సైనికుడిగా మారడనా? ఇంటిలోనే ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఇంటిలోనే ఒక ప్రిపరేషన్ ఉంటుందండి. ఇంటిల్లో పాదివారు కూడా సైనికుడిని సైనికుడిగా సిద్ధపరుస్తారు. అర్థం, జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకో అని
ప్రోత్సహించకుండా దేశం యొక్క బాగోగుల కొరకు నీ ప్రాణమైనా ఇచ్చినా పర్వాలేదు అని వీరమరణం గురించి నేర్పిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నవారు కూడా ఆ వ్యక్తిని దేశం కొరకు ప్రత్యేకపరుస్తారు. ఇదెంత వాస్తవమో దేవుని సైన్యం అంతకంటే ప్రత్యేకింపబడాలి. ఆమేన్. శత్రు దేశం దగ్గర 200 మిసైళ్ళు ఉన్నాయి అనుకోండి. అంటే 200 మిసైల్ని కూడా ఆపరేట్ చేయగలిగినంత సైన్యం వాళ్ళ దగ్గర ఉన్నదని అర్థం. అవునా? నా పాయింట్ ఏంటంటే, వ్యక్తులు ఎంతమంది అన్నా ఉండనివ్వండి, వారి దగ్గరున్న ఆయుధశాలలో తయారైన ప్రతి ఆయుధంను వాడడం నేర్చుకుంటూ ఉండేదే కదా తర్ఫీదు. ఇప్పుడు దేవుని సైన్యం కూడా ఆయన ఇచ్చిన ఆయుధాలను వాడుకలో ఉంచుతూ దానిని ఎలా వాడాలో సరి అయిన తర్ఫీదు తీసుకొని ఉండాలి. నీ దగ్గర ఒక్కటే ఆయుధం ఉన్నా పర్వాలేదు, అక్కడ 200 ఉన్నా సరే డోంట్ వర్రీ. సరిగా ఆయన చెప్పినట్టు చేస్తే చాలు, చేతిలో కర్ర కూడా ఆయుధమే మారుతుంది. ఆమేన్. ఐగుప్తు దేశంలో కర్రలన్నీ పాములు అయ్యాయి, కానీ మోషే చేతిలో పాము ఆ అన్ని పాములను మింగిందండి. ఎలా సాధ్యమైందండి? అది దేవుని కర్ర. మోషే కర్రే కానీ అది దేవుని కర్ర గనుక అలా దేవుడు దేనినైనా ఆయుధంగా వాడుకోగలరు. ఆమేన్. శత్రు బలమంతటి మీద అధికారం కలిగి ఇచ్చినవాడు. శత్రు బలమంతటి మీద అధికారం కలిగిన వాడు. అధికారం ఇస్తే ఆ అధికారంను చేత పట్టుకొని ముందుకు వెళ్తున్నవాడే సైనికుడు. అటువంటి సైనికుడికి వేరుపరచబడిన అనుభవం కావాలి. అటువంటి సైనికుడికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. చెప్పండి, స్పెషల్ ట్రైనింగ్ కావాలని. దేశ ప్రజలందరూ వెళ్తున్న పోకడల్లో కానీ, అందరికీ ఉన్న ఆశలు కానీ ఈ సైనికుడికి ఉండడానికి వీల్లేదు. ఇంటిలో కాయగూరలు తేవాలంటే దేశ ప్రజలైతే ఆ యజమానుడో లేదా ఆ బిడ్డనో వెళ్ళి తేవాలి. కానీ ప్రత్యేకింపబడిన వారు అసలు ఉంటారా? చెప్పండి, అసలు అక్కడ ఉంటారా? నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి అక్కడ ఉంటారా? లేదు. సైనిక శిబిరంలో ఉంటారు. అంటే ఇంటిలో వారికి ఒక ప్రిపరేషన్ కావాలి, సిద్ధపడుతున్న వాడికి ఒక ప్రిపరేషన్ కావాలి. పిలుపు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏర్పాటైన వారిని బట్టి
యుద్ధమును బట్టి కదలక తప్పదు. ఇంత జరగాల్సిన పని ఉంది. చెప్పండి, ఇంత జరగాలని. హల్లెలూయా. మరి దేవుని సైన్యంగా మనం ఎలా సిద్ధపడుతున్నాం? దేవుని సైన్యంగా మనం ఎలా సిద్ధపడాలి? అంతేకాదు, యుద్ధం ఏ రేంజ్లో ఉంది? అమ్మా, నీ శత్రువు ఎవరో తెలియకపోతే ఎవరితో పోరాడుతావు? పక్కవారితో చెప్పండి. ఎవరితో పోరాడుతావు? శత్రువు అయిన వాడు నేను శత్రువు నన్ను చూపించుకుని స్పెషల్ యూనిఫామ్ వేసుకొని రాడు. సైనికుడిలాగానే వాడు కూడా తయారయ్యి సేమ్ నీ సాటి సైనికుడు వల్ల నీ పక్కనే ఉంటాడు. ఎలా గుర్తుపడతావు? అంటే స్పెషల్ ట్రైనింగ్ కావాలి. చెప్పండి అన్నమాట. ఈరోజు 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. సిద్ధపడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాం. 5 వచనాలు. పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ శ్రమలు ఏం చేస్తాయి? నిన్ను మంచి సైనికుడిగా తయారు చేస్తాయి. ఆమేన్. సైనికుడు ఎవడైనా సరే యుద్ధమునకు పోనప్పుడు దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టాలని జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొనడు. దండులో చేర్చుకున్నవాడే అతనికి ముఖ్యమై మారతాడు. అర్థం? ఇంటిలో నుంచి ఒక కమాండ్ వచ్చింది, ఉల్లిపాయలు కావాలని. ఏం కావాలని? రైటా? మాకు ఉల్లిపాయలు లేకుండా చేసావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను అది చేసావు, ఇది చేసావు, 4 పిల్లలు కన్నావు, ఉల్లిపాయలు కూడా తేలేదు, ఎప్పుడు తెస్తావు ఉల్లిపాయలు? మెంటల్ ప్రెషర్స్ అండి. అయ్యో, ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఉందో లేదో ఆలోచన. ఇప్పుడు దండులో చేర్చుకొని కమాండర్ చెప్తున్నాడు, రేపు ఉదయాన్నే మనం బెటాలియన్తో కలిసి మనం ఆయుధాలను తయారు చేసే శాలకు వెళ్ళాలి. మనం అక్కడ ఉల్లిపాయ బాంబులు లాంటి బాంబులు తయారు చేయాలని చెప్పారు అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు సైనికుడికి ఇంటి మీద మనస్సు ఉంటుందా? ఆయుధశాల మీద మనస్సు ఉంటుందా? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? హల్లెలూయా. ఒకవేళ ఆ సైనికుడు నేను ఉల్లిపాయ తెచ్చిస్తాను అని చెప్పి ఇంటికి వెళ్తాను అన్నాడు అనుకోండి,
ఎలా ఉంటుంది? సైనికుడే కాదు, సైనికుడి మనస్తత్వమే కాదు. ఇదెంత వాస్తవమో, ఇదెంత సిల్లిగా అనిపిస్తుందో, ఇదెంత సత్యమో. ఇదిగో, దేవుని నామం పెట్టబడినప్పుడే నువ్వు సైనికుడై మారావు. సైన్యములకు అధిపతి అయిన వాని కింద నువ్వు సైనికుడై దండులోనికి చేర్చుకున్న వానికి నమ్మకస్తుడుగా ఉంటానని నోటితో ఒప్పుకొని ఆయన బిడ్డగా మారావు. ఇక జీవన సంబంధమైన వ్యాపారాల్లో నిన్ను చిక్కు పెట్టాలని ఏ ప్రయత్నం పడుచుండగా, ఏ ప్రయత్నం చేస్తున్నా అవన్నీ సిగ్గుపడేలా, సిగ్గుపరిచేలా నీ ప్రవర్తన ఉండాలి. ఆలోచన విధానంలో మార్పులు కలగాలి. ఆమేన్. ఏది ప్రాముఖ్యమైనదో నువ్వు గుర్తుపట్టాలి నాన్న. సౌండ్ 2 ఉల్లిపాయల్లాగే ఉంటాయి. హలో, ఉల్లిపాయ ఇంట్లో వండుకునేది, ఉల్లిపాయ బాంబు వేసేది ఒకటి కాదు కదా. వింటున్నారా? మొట్టమొదటిగా ఒక సైనికుడు ఆ జీవన సంబంధమైన ఆ మనస్తత్వంలో నుండి విడుదల పొంది సైనికుని ఆత్మతో నిండుకోవాలి. ఆమేన్. నువ్వు పిలువబడిన పిలుపు కొరకు నిలబడు. దేశం సురక్షితంగా ఉంటుంది. నీ ఇంటికి చేరవలసినవన్నీ చేరతాయి. ఆమేన్. కానీ నీ విశ్వాసంలో అల్లజడి తీసుకొని రావడానికి నీకు లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఏ ఆయుధం బయట పెట్టాలో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే ఖడ్గము తీసి నిలబడు. లేమి కలిగిన స్థలంలో కూడా ఏమీ కొదువు లేకుండా అన్ని సమకూర్చబడతాయి. ఆమేన్ అంటారు అనుకున్న సైనికులు ఎవరు లేరా? ఆమేన్. వాక్యం అనే ఖడ్గం ఎలా పట్టుకోవాలో, సరి అయిన తర్ఫీదు పొందాలా, ఒక్కొక్క శ్రమ మనల్ని ఆ తర్ఫీదులో ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాయి. సర్వాంగ కవచం ధరించుకున్నవాడు, సర్వాంగ కవచం ధరించుకున్నవాడు పోరాటంలో ఉంటాడు. హల్లెలూయా. దండులో చేర్చుకున్నవాడు ప్రాముఖ్యంగా మారాలి. దండులో చేర్చుకొనిన వాని మాట, వాని ఆజ్ఞ, ప్రాణాత్మ శరీరములు ప్రాముఖ్యంగా మార్చుకోవాలి. ఐగుప్తులో నుంచి ప్రయాణమై బయటికి వచ్చినా సరే ఐగుప్తును విడిచిపెట్టని ఒక అనుభవం మన పితరులకు ఉండేను. ఆ డేంజర్ జోన్లో మనం ఉండడానికి వీల్లేదు. ఆమేనని చెప్పండి. జీవన వ్యాపారాలు చెప్పండి. జీవన వ్యాపారాలని. ఈ జీవన వ్యాపారాలు ఎంత డేంజరో ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదివి. 13వ అధ్యాయము 22వ వచనము.
ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. అదండి, జీవన సంబంధమైన వ్యాపారాలు అంటే ఐహిక విచారాలు, ధనమోహము, ఇవన్నీ కూడా ముండ్ల పొదతో సమానం. చెప్పండి, ఇవన్నీ కూడా ముండ్ల పొదతో సమానమని. ముండ్ల పొదతో సమానమని చెప్పండి. నిన్ను దండులోనికి పిలుచుకున్నవాడు నీకు ప్రాముఖ్యమై మారాల. నీకు దండులోనికి పిలుచుకున్నవాడు ప్రాణం ఇమ్మంటే ఇచ్చేటట్టుగా మారాల. నేను చూపించు స్థలమునకు బయటికి రా, నువ్వు అన్నీ విడిచిపెట్టి నేను చూపించు స్థలమునకు ప్రయాణం అవ్వాలి అని మన పితరుడైన అబ్రహామును పిలిచినప్పుడు పిలిచిన వాని మీద నమ్మకం ఉంచుకొని బయటికి వచ్చిన అబ్రహాం అవకాశం లేని ఏరియాలో దేవునికి సమస్తము సాధ్యమే అని నిరూపిస్తున్న ఒక సంఘటన తన జీవితంలో మరలా ఒక బిడ్డను కనడం. అటువంటి బిడ్డను బలి ఇమ్మని అడిగిన సమయం ఏమీ ఆలోచించకుండా దండులోనికి చేర్చుకున్నవాడు అడిగినది మాత్రమే ముందు పెట్టుకొని కదులుతున్న అబ్రహాం. ఆమేన్. అందుకేనండి ఎంట 318 మంది అల్లవర్చబడిన సైన్యం సిద్ధమయ్యారు. ఆమేన్ అని చెప్పండి. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క బిడ్డగా సైన్యంలోనికి పిలువబడ్డానే. ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి హృదయం నాకు ఈరోజు కావాలయ్యా. ప్రార్థన అందుకుంటారా ఎవరైనా? సైన్యములకు అధిపతి యెహోవా బిడ్డగా నాయన, నీ సైన్యంలో చేరిన తరువాత ప్రభా అపవాది అనేక తంత్రములు కల్పించి ఈ జీవన సంబంధమైనటువంటి ప్రభా ఆ యొక్క నాయన పోరాటములను, జీవన వ్యాపారములను తండ్రి మమ్మల్ని చిక్కింప చేయాలని వాడు ఎన్నో విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రభా తండ్రి మీరు మా యందు ఉంచినటువంటి పిలుపునకు వేరుగా ప్రభా వాడు మమ్మల్ని డీవియేట్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రతి ఆలోచనను ఈ ఉదయకాల సమయంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మీ సైన్యములో చేరిన మేము ఉన్నత మందు ఉన్నటువంటి ప్రభా ఆ పిలుపునకు ప్రభా మేము లోబడి ప్రభా తండ్రి మీరు మా యందు ఉంచినటువంటి నాయన ఆ యొక్క ఉన్నతమైన ప్రణాళికను తండ్రి ఒక సైనికుడిగా ప్రభా మా యందు ఉంచినటువంటి ప్రభా ఆ యొక్క ప్రణాళికను మేము తండ్రి మేము సంపూర్తి చేస్తూ మీ వెనుక నడుస్తున్న అనుభవంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఏ విధము చేతనైనా ఐక్య విచారము చేత ఈ జీవన సంబంధమైనటువంటి ఆ యొక్క బాధలకు ప్రభా మేము తండ్రి మా మైండ్ డీవియేట్ అయిపోయి ప్రభా ఆ సైన్యములో నుండి బయటికి వచ్చి ప్రభా మరలా ఈ జీవన సంబంధమైనటువంటి ఆ పోరాటములను మమ్మల్ని చిక్కింప చేయాలని అపవాది వాడు పన్నుతున్న ప్రతి ప్లాన్ ని ఉదయకాల సమయంలో క్యాన్సిల్ చేయమని ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన.
దేవా మీరు ఉన్నతమైన ప్రణాళిక, యుగ యుగాల ప్రణాళిక తండ్రి. ఆ యుగ యుగాల ప్రణాళికను ప్రభా తండ్రి తగినటువంటి ఆ యొక్క చిత్తమందే మేము ప్రయాణించడానికి, మేము పోరాడటానికి సైనికుల వలె తండ్రి, యోధుని వలె ప్రభా ఎదిరించుటకు తగిన శక్తిని, కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ దేవా ఉదయ కాల సమయంలో మిలుస్తున్నటువంటి ప్రత్యక్షత కొరకై మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చేయొచ్చు. మా ప్రభువును మా ప్రియరక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు చూడండి, దండులోనికి చేర్చుకున్న వానికి ఆయన స్వరం మాత్రమే వింటున్న అనుభవంలో ఉన్న గొప్ప సైనికుడిగా ఈరోజు అబ్రహాంను చూద్దాం. రండి ఎక్కడికి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం మొదటిగా చదువుదాం. 10వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. కత్తి చేత పట్టుకొనిన తర్వాత అబ్రహామా అబ్రహామా అనే ఒక స్వరం వినిపిస్తుంది. వెంటనే కమాండ్ని వింటున్న అబ్రహాం, అంతే తప్ప ఉండు ప్రభా కత్తి చేత్తో పట్టుకుని నీ పని ముగించి వస్తానని చెప్పలా. దండులోనికి చేర్చుకొనిన వాని స్వరం వినిబడిన వెంటనే లోబడుతున్న అనుభవం. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ ఒక పనిలో ఉంటావు. ప్రభు పిలుస్తున్నప్పుడు వెంటనే తిరగడానికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం. నువ్వు తెలుసుకో, ఈరోజు ఐహిక విచారాలు మనల్ని ఆయన ప్రణాళిక నుండి నిష్ఫలులుగా చేయడానికి త్రిప్పివేస్తూ ఉంటాయి. ఎంత ఇంపార్టెంట్ పనైనా కానీ ఆయన పిలిస్తే ఆయన తట్టు తిరిగి చూడాలి. ఆమేన్. అప్పుడు అలా చూసిన వెంటనే అందుకు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఆ చిన్న వాని మీద చెయ్యి వెయ్యకుము. ఒకటి, నీకు అదే చిన్నవాణిని బలి ఇమ్మన్నప్పుడు క్లారిటీ ఉండాలి. అదే చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు అని చెప్పినప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. ఆమెన్. ఇక్కడ కమాండ్ ఫాలో అవడం ఒక్కటే ఇంపార్టెంట్ అండి. ఆమెన్ అని చెప్పండి. వెళ్దామా ముందుకి? రెడీ అయితే రెడీ అని చెప్పండి. హల్లెలూయా. ఇంత తక్కువగా రెడీ అయ్యారా? ఆమేన్. కమాన్ వెళ్దాం. అందుకు అక్క చదవండి అక్క 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడువాడవో కాదో, నువ్వు దండులోనికి చేర్చుకున్న వానికి లోబడతావో లేదో పరీక్షించడానికి కమాండ్స్ మీద కమాండ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఆమెన్. అప్పుడు జరిగిన కార్యం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. హల్లెలూయా. పొదలో కొమ్ములు
చిక్కుకొని ఉన్నదండి. ఇంకా చూడండి, అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. చెప్పండి, యెహోవా ఈరే అని. పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న పొట్టేలు అప్పటికప్పుడే వచ్చిందా? కాదు, ముందు ఉంది. కానీ నీ హృదయంను దేవుడు పరీక్షించిన తర్వాత అప్పుడు దానిని కళ్ళకి చూపించారు. నువ్వు జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కు కొనకుండా, ముండ్ల పొదలో చిక్కు కొనకుండా దేవుని కొరకు కదులు. చిక్కుకున్నవన్నీ నీకు లోబడతాయి. నీకు అప్పటి వరకు ఏవి చిక్కుకుని ఉన్నాయో కనబడట్లేదేమో, నీకిక చిక్కుకొనినవన్నీ కనబడతాయి. అవి దేవునికి దహన బలిగా మారతాయి. ఆ పొట్టేలు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నదన్న వాక్యం నువ్వు విన్నావేమో. అది లాంగ్ రన్ లో సాదృశ్యంగా ఉంది, కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు అన్ని జరిగిపోయిన కాలంలో ఉన్నాం సుమా. ఇప్పుడు ప్రవచనం ప్లేస్లో మనం లేము, ప్రవచన సారమును చూస్తున్న ప్లేస్లో మనం ఉన్నాం. ప్రవచనంగా చెప్తున్న కాలంలో మనం లేము, ప్రవచన సారముగా ఆయన ముగించిన కాలంలో మనం ఉన్నాం. దండులోనికి చేర్చుకొనిన వానికి నమ్మకంగా ఉండడం ఏ నాడైతే ఆయన పరీక్షించినప్పుడు మనం ఆయనను సంతోషపెట్టి, ఆయన మనల్ని పరీక్షించినప్పుడు మనం ఆయన దృష్టిలో సరి అయిన ఫలం ఫలించినట్టుగా కనిపిస్తామో అప్పుడు ఇంతవరకు నీకు కనపడనివన్నీ కనిపిస్తాయి. నేను అంటాను, ఇంతవరకు నిన్ను చిక్కుల్లో పెట్టాలనుకున్న ప్రతి పరిస్థితి దానంతటా అదే, ఇదిగో నేను దహన బలికి రెడీ అని సమస్తం నీకు లోబడతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నేనేమంటున్నా తెలుసా? ఎంతవరకు నిన్ను ఆటంకపరిచిన పరిస్థితులు ఇక నీకు రాజమార్గం సిద్ధపరుస్తాయి అంటున్నా. అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములతో చిక్కుకొని ఉన్న పొట్టేలు కనిపించింది. దానిని బలి ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం అబ్రహాము పరిస్థితులు పొదలో తన కొమ్ములను చిక్కుపెట్టి ఉండలేకపోయాయి గనుక ఇది కనబడింది అంటున్నా. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి. దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టారు, నేను చేయలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను, నేను ఇలా చేయలేకపోతున్నాను. అమ్మ, మన అబ్రహాము తండ్రి అయిన అబ్రహాం, మన మొదటి సైనికుడు, విశ్వాసులకు తండ్రి, ఎన్ని పేర్లైనా పెట్టి పిలవండి, ఎన్ని
నామములైనా పెట్టి పిలవండి. ఆయన చూపించిన మాదిరిని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఇంట అలవర్చబడిన 318 మంది సైనికులు ఎలా సిద్ధమయ్యారంటే ఆ సైనికుని ఆత్మ అబ్రహాంలో ఉంది గనుక. ఏ జీవన సంబంధమైన ఒక్క విషయం కూడా అబ్రహాముని పట్టి ఉంచలేకపోయాయి. ఈరోజు నిన్ను నన్ను ఎన్ని పరిస్థితులు పట్టి ఉంచుతున్నాయి. ఒక్కసారి వాటికి అధికారం లేదని నువ్వు నీ మనస్సులో నిశ్చయత తీసుకో, నిశ్చయించుకో. నీ కన్నులెత్తి చూసితే ఇతరులు చిక్కుకున్న వాటిని కూడా నువ్వు విడిపించగలుగుతావు. దేవునికి నిజముగా దహన బలి అవ్వవలసిన ప్రతి దాన్ని కూడా చిక్కుల్లో నుంచి నువ్వు విడిపించి తీసుకుని రాగలుగుతావు. పేతురుతో చెప్తున్నారు ప్రభు, ఫస్ట్ నువ్వు స్థిరంగా తయారుగా, నువ్వు సిద్ధపడిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచడం సాధ్యమవుతుందని చెప్పారు. అలా మనం రెడీ అవ్వకుండా ఎవరిని రెడీ చేయలేం. పలకండి అన్నమాట. అమ్మ, ఒక కన్యక కనీసం తన గర్భం రెడీ అవ్వకుండా ఇంకో బిడ్డను కనగలదా? ఎల్కేజీ బిడ్డల్ని కనగలరా? కనలేరు. ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు సైనికుడై మారకుండా నువ్వు ఇంకా సైనికుల్ని తయారు చేయలేవు. దండులోనికి చేర్చుకొనిన వాడు ఎటువంటి సైన్యమును ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? కన్న కుమారుణ్ణి బలిగా ఇమ్మంటే కూడా రెడీగా ఉన్న మనస్తత్వం. అంటే కమాండ్ వస్తున్నది, దండులో చేర్చుకొనిన వాని యొద్ద నుండి గనుక నేను చేస్తా. అది ఏ పని అయినా నేను చేస్తా. అదే కత్తి ఆపమన్నా నేను ఆపుతా. ఈ పని అయిపోయాక నీ మాట వింట కాదు. అమ్మ, వాక్యం వినమ్మా అంటే ఈ పని అయిపోయినాక వింటాను. అమ్మ, వాక్యం వింటే చాలా బాగుంటుంది అని ఎవరితోనని చెప్తే, నేను మనసులో కొన్ని అనుకున్నాను, అవి అయిపోయాక అప్పుడు వస్తాను దేవుడి దగ్గరికి. అబ్బా, ఏటామా, నువ్వు మనసులో కొన్ని అనుకున్నావా? అవి అయిపోయాక అప్పుడు వస్తావా? యేసయ్య కూడా అలా అనుకుని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్. నేను అంటాను, లోకం దేవుణ్ణి ఎంతో ద్వేషించెను అని. ఈ పరిస్థితుల మధ్యలో సైనికుడిగా ఉండుటకు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొద్ద నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే తిరస్కరిస్తావా? లేదని చెప్పండి అమ్మా. నిద్ర దండులోనికి చేర్చుకొనిన వాని ఎదుట ఓడిపోవాలి. తిండి దండులోనికి చేర్చుకొనిన వాని ఎదుట ఓడిపోవాలి. సోమరితనం దండులోనికి చేర్చుకొనిన వాని ఎదుట ఓడిపోవాల్సిందే.
నీ మనస్సులో నువ్వు ప్రయారిటీ ఇవ్వడం ఒక్కటే ఆలస్యం నానా. ఇవన్నీ నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఆ కమాండర్ యొక్క మాటను వినడం మాత్రమే నీకు కావాలి. ఇవన్నీ నీకు లోబడతాయి. హల్లెలూయా. ఆ లెవెల్కి వస్తే 318 మంది సాధ్యం. చెప్పండి, 318 మంది సాధ్యమని. 127 సంస్థానాలు సాధ్యం. ఆగుదామా, ముందుకెళ్దామా? ఆమెన్. ఎంతమందికి ముందుకెళ్ళాలని ఉంది? ఆమెన్, ఆమెన్. రండి వెళ్దాం అయితే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, నీవు పిలుచుకున్న పిలుపు, నీవు ఏర్పాటు చేసిన ఏర్పాటును ఇంతకాలం నిర్లక్ష్యం చేశానయ్యా. ఇక నేను అలా చెయ్యనయ్యా. చెప్తావా నీ దేవునితో? చెప్తావా నీ దేవునితో? ప్రార్థన ఎవరైనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా. స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా నాయన. మీ ఉన్నతమైనటువంటి పిలుపుకు ప్రభా నాయన లోబడక ప్రభా నాయన ఇంతకాలం ప్రభా నాయన మా జీవితాన్ని వృధా చేసుకున్నాం ప్రభా నాయన. మమ్మల్ని దయతో క్షమించండి తండ్రి. వందనాలు ప్రభా. జీవము గల దేవుని సైన్యంలో ప్రభా నాయన ఒక సైనికుని వెళ్ళే ప్రభా కొనసాగుటకు ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి వాక్యం అనే ఖడ్గం ప్రభా నాయన ఏ రీతిగా ఉపయోగించాలి అని ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం రాజా. నాయన నేర్చుకోక, విధేయత చూపించక, తెలియక నాయన తెలియపరచకబడక ప్రభా నాయన ఉన్నటువంటి ఈ జీవిత కాలం ఇంకా చాలు ప్రభా. ఇక ముందున్నటువంటి జీవితాన్ని వృధా చేసుకోక ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా నాయన. స్తోత్రం తండ్రి. ప్రభా నాయన తండ్రి విధేయత చూపించే సైనికుని వల్లే ప్రభా నాయన కమాండ్ ప్రభా నాయన కమాండ్ మాత్రము విని ప్రభా నాయన దానిని అర్థం చేసుకుని ప్రభా ఆ మాట వినేటటువంటి నాయన సైనికుల వల్లే ప్రభా నాయన మేము ముందుకు కొనసాగుటకు కావలసిన కృపను దయచేయండి తండ్రి. ఏ విధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొనక ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా నాయన. సైనికుల వల్ల నాయన ముందుకు కొనసాగేటటువంటి కృపను ప్రభా నాయన ఇక ముందుకు మాకు దయచేయమని ఏస్తే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, 127 సంస్థానాలని. ఈ 127 సంస్థానాలు బబులోను దేశం గురించి చెప్తున్న మాట. రండి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. చాలు. ఎలా అంట? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎన్నండి? కూషు దేశం అంటే ఇథియోపియా. అదే ఇచ్చారు కదా, ఇథియోపియా దేశం వరకు. ఇప్పుడు గమనించండి,
జాగ్రత్త వినండి. హిందూ దేశం మొదలుకొని, అంటే ఇండియా మొదలుకొని ఇథియోపియా దేశం వరకు కూడా బబులోను రాజ్యమే. మొత్తం 127 సంస్థానాలు. ఇది పట్టుకొని ప్రకటన గ్రంథంకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదవాల. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారైనందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏమి విన్నాం? కయ్యానికైనా వియ్యానికైనా సరి అయిన సమవుజ్జి కావాలని. అట్లీస్ట్ శత్రువు దగ్గర ఉన్న సైన్యమైన ఎటువంటి వారో ఒకసారి చూడండి. 10 మంది రాజులు శత్రువు దగ్గర ఉన్నాడు. ఎంతమంది రాజులు ఉన్నారండి? 10 మంది రాజులు ఉన్నారు. ఈ 10 మంది రాజులు ఇది వరకు ఎప్పుడు ప్రభుత్వం చెయ్యలా. ఈ 10 మంది రాజులు ఇది వరకు ఎప్పుడు అధికారం పొందలా. కానీ వారు రాజులు. వారట ఈ మృగమునకు వారి అధికారము, వారి బలం సమస్తం కూడా అప్పగించేస్తున్నారట. గమనించండి, శత్రువులు 23 గంటలు కష్టపడితే ఎలా తర్ఫీదు అవుతారో అలా వీరి స్థాయిని ఒకసారి చూడండి. వీరు ఏ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోలేదండి. వీరు ఒక్కటే మృగం మాట వినడానికి ఎంతగా సిద్ధపడ్డారు. అమ్మా, నాశనమునకు పోతున్న మృగం, నాశనమునకే తీసుకుని వెళ్తున్న మృగం. చెప్పండి అన్నమాట. అలా కాదు, ఇలా చెప్పండి. నాశనమునకు పోతున్న మృగం, నాశనమునకే తీసుకుని వెళ్తున్న మృగం అని చెప్పండి. అది అలాంటి సమయం కూడా ఈ రాజులు ఆ ఉన్న కొద్ది సమయం కూడా ఆ మృగానికి ఇలా లోబడుతున్నారు. ఇప్పుడు దేవుని దండులో చేర్చబడిన వారు ఎలా ఉండాలి? అంతకంటే బలముగా ఉండాలి. ఆమేన్. ఒక్క గడియ క్రూర మృగంతో పాటు రాజుల వరే అధికారం పొందుతారట. ఎంతసేపు? ఒక గడియ అని చెప్పండి. అనిపించచ్చు, వీళ్ళ స్థితిగతులే బాగున్నాయి కదా, ఈయన్ని నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం మనం అనిపించచ్చు. కానీ ఒక మాట చెప్పనా,
వాళ్ళు ఒక్క గడియ పొందుతారు అధికారాన్ని. మనం యుగ యుగములు ఆయనతో కూడా రాజ్యం చేయబోతున్నాం. ఆమేన్. నువ్వు ఒక్క గడియకు గనక పడిపోయావా, యుగ యుగములు కోల్పోతావు. నువ్వు ఒక్క పూటకు పడిపోయావా, నువ్వు యుగ యుగములు కోల్పోతావు. నువ్వు ఒక్క అడుగు పడిపోయావా, యుగ యుగములు వేయవలసిన అడుగులు కోల్పోతావు. ఒక్క గడి అయినా మెలకుగా ఉండలేరా అని అడుగుతున్న ప్రభువుని ఒక్కసారి ఆలోచించండి. ఒక్క గడియ. వింటున్నారా? ఇక చూడండి, వీరట ఏకాభిప్రాయం గలవారై. ఏకాభిప్రాయం అంటే ఏంటండి? ఏక మనస్సు, ఏక అభిప్రాయము. ఏంటి? శత్రువు దగ్గరున్న సైన్యం ఇంత ఏక అభిప్రాయంతో కదులుతున్నారా? ఆ లెక్కన మనం ఎటువంటి ఏక మనస్సుతో కదలాలమ్మా? చెప్పరే. ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవద్దండి, శత్రువు దగ్గర ఉన్న సైన్యంను చూసి బుద్ధి తెచ్చుకుందాం. శత్రువు దగ్గరున్న 10 మంది రాజుల్లో ఏక అభిప్రాయం ఉందట. మనం ఒక 10 మంది ఉంటే ఏక అభిప్రాయం ఉందా? చెప్పండి, ఉందా? నిజంగా ఉందా? 10 ఎందుకమ్మా? ఇంటిలో 4 ఉంటాం, 3 ఉంటాం. ఏక అభిప్రాయం ఉందా? ఇంటిని గెలవలేని మనం రచ్చను ఎలా గెలుస్తాం? రచ్చని గెలవలేని మనం దేశమును ఎలా స్వాధీనపరచుకుంటాం? దేశమును స్వాధీనపరచుకోనలేని మనం పరలోక రాజ్యమును ఎలా స్వాధీనపరచుకుందాం అనుకుంటున్నాం? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక తాత్పర్యం, ఏక అభిప్రాయం, వీటన్నిటిలోనే ఉన్న పవర్ ఈరోజు అర్థం అవ్వాలి. ఆమేన్. చెప్పండి, ఈ పవర్ నాకు అర్థం అవ్వాలని. అరే మ్యూట్ తీసి చెప్పండి అమ్మా, ఈ పవర్ నాకు అర్థం అవ్వాలని. హల్లెలూయా. 14వ వచనంలోకి వెళ్దాం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్ల దగ్గర ఉన్నవారు, తనతో కూడా ఉండిన వారు, పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. దండులోనికి చేర్చుకుంటున్న వానికి నమ్మకంగా ఉండాలి. దండులోనికి పిలువబడిన వారే రాగలరు, దండులో ఏర్పరచబడిన వారే నిలవగలరు. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ఏమని తెలుసా? పిలువబడిన వారు టిక్. మరలా టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ఏమని తెలుసా? ఏర్పరచబడిన వారు. మూడవసారి టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, నమ్మకమైన వారు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలా జయించుటకు ముందుకు వెళ్తున్నారో తెలుసా? అరే పిలువబడిన పిలుపేంటో తెలీదు, ఈ ఏర్పాటు యొక్క విలువ తెలీదు, ఒక్క గడియ కూడా నమ్మకంగా ఉండలేకపోతున్నాం. పువ్వు వాడిపోను, గడ్డి ఎండిపోను అన్నట్లుగా
ఒక్క రోజైనా విశ్వాసంతో నిలబడగలుగుతున్నావా? సైన్యంలోనికి, దండులోనికి పిలువబడ్డావే. నీ పిలుపును, ఏర్పాటును ఖరారు చేసుకోమ్మా. చదవండి ఒక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన 10వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. అంతే. నీ పిలుపు, నీ ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడు. ఆల్రెడీ రాసేశారండి, గొర్రె పిల్లతో ఉన్నవారికే విజయం అని. మృగముతో ఉన్నవాడు ఒక్క గడియేనండి రాజ్యం చేసేది. అరే, వివేకం ఉంటే, బుద్ధి ఉంటే గెలిచే టీంలో ఉండాలి, ఓడిపోతున్న టీంలో ఉంటావా? జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు. అవి ముండ్ల పొదల వంటివి, అవి నిన్ను నిష్ఫలులుగా చేస్తాయి. ఆయన దండులో ఉండడానికి 3 కావాలి. 1 పిలుపు, 2 ఏర్పాటు, 3 నమ్మకత్వం. అర్థం, నీకు నచ్చినట్టుగా యుద్ధం జరగదు సుమా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన వాని యొక్క చిత్తము చొప్పున యుద్ధం జరుగుతుంది. యుద్ధం యెహోవాది. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇటువంటి యుద్ధంలో పాల్గొనడానికి పిలుపు, పాల్గొనడానికి ఏర్పాట్లు, సెలక్షన్స్ జరుగుతున్నాయి. జగదుత్పత్తికి ముందే పిలుపు ఆల్రెడీ ఖరారైపోయింది. మన తరపు నుంచి మనం ఇప్పుడు నిశ్చయం చేసుకోవాలి. ఇది ఎటువంటిది తెలుసా? మనకి ట్రైన్లో చూడండి, కొన్నిసార్లు టికెట్లు కన్ఫర్మ్ అవ్వనప్పుడు నేమ్ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. ట్రైన్ రావడానికి ముందు నేమ్ లిస్ట్ని అంటిస్తారు. కానీ మనం వెళ్ళి చూసుకోలేదనుకోండి, సీటు నిశ్చయం చేసుకోలేదనుకోండి, వెళ్ళి కూర్చుంటామా? ఏమనుకుంటాం? కన్ఫర్మ్ అవ్వలేదు కదా అనుకుంటాం. నిశ్చయం చేసుకోవడం అంటే అలా చెక్ చేసుకోవడం. ఆమెన్. ఆయన పిలుపు లిస్ట్లో పేరుంది గనుకనే ఈరోజు ఈ మాటలు వింటున్నావు. ఆయన ఏర్పాటులో నీ పేరుంది గనుకనే ఇంత గూఢార్థములతో నీతో దేవుడు మాట్లాడుతున్నారు నాన్న. జీవ గ్రంథంలో పేరుందో లేదో చెక్ చేసుకుందాం, నిశ్చయం చేసుకుందాం. నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడదాం. పక్కవారితో చెప్పండి, జాగ్రత్త సుమా. హల్లెలూయా. రండి ప్రకటన గ్రంథానికి వెళ్దాం.
17వ అధ్యాయం 17వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదవరా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఇప్పుడు 18 రెండో వచనం చదవరాక. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును నేను ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. చాలు. ఇప్పుడు ఆలోచించండి. మహాబబులోను, మనం స్టార్టింగ్లో ఉన్న బబులోన్ను చూసాం. హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకు విస్తరించి ఉన్న 127 సంస్థానాలు కలిగిన మహాబబులోన్. దానిలో ఒక విందు చేయాలంటే ఇంచుమించు 6 నెలల కాలం పడుతుంది. అంత మహాబబులోను. దానిని జయించాలంటే పిలుపులో, ఏర్పాటులో నమ్మకస్తులైన వారు ఉంటే, గొర్రె పిల్లతో కలిసి ఉంటే అది సాధ్యం. వినబడుతున్న స్వరం, మహాబబులోను కూలిపోయేను. హల్లెలూయా. వివేకం కలిగిన వారు జయించు వారితో ఉంటారు. వివేకం కలిగిన వారు జయించువాడైన, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజైన యేసు ప్రభుతో, గొర్రె పిల్లతో ఉంటారండి. గొర్రె పిల్లే వధింపబడ్డాడు, మమ్మల్ని ఏం కాపాడుతాడు అనుకుంటున్నావా? ఆయన వధింపబడినదే మనల్ని కాపాడడానికి. ఆయన వధింపబడినదే వీనిని జయించడానికి. ఆమేన్, ఆమేన్ అని చెప్పరే. దయచేసి గ్రహిద్దాం. ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వు అంటే ఏ జీవన సంబంధమైన ఆలోచన కూడా చిక్కు పెట్టలేకపోయింది ఆనాడు అబ్రహాంని. ఈరోజు నిన్ను నన్ను ఎన్ని చిక్కులు ఫలం లేకుండా చేస్తున్నాయో గమనించు. దండులోనికి చేర్చుకున్న వానికి నమ్మకంగా బ్రతకడం అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఈరోజు గమనించు. పాస్ట్లో జరిగిన అబ్రహామును చూసాం, ఫ్యూచర్లో జరగనయ్యుంటున్న యుద్ధమును చూసాం. మధ్యలో మనం ఉన్నాం, మధ్యలో అనలేం, ఆఖరిలో మనం ఉన్నాం. పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడదామా? అయితే ప్రార్థన చేద్దామా అక్క?